महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మెయిన్గా ఈ ఆగస్టు మాసం చివరి వారం 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా 4వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మెయిన్గా మనకి బుధుడి యొక్క స్థాన మార్పు కనిపించింది. ఆయన కర్కాటకం నుంచి సింహరాశిలోకి బుధ భగవానుడు ఈ వారం నుంచి ఆయన గోచారాన్ని మొదలు పెడుతున్నారు సింహంలో. సో అలాగే గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు మిథున రాశిలో, కర్కాటకంలో ఉచ్చలో గురుమౌఢ్యం అయిపోయి గురుడు మాత్రమే కర్కాటక రాశిలో ఉన్నారు. రవి బుధ కేతువుల యొక్క సంచారం సింహరాశిలో ఉంది. శుక్రుడు నీచ రాశిలో సంచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాహు కుంభరాశిలోను, శని మీనరాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు. ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం గమనించినట్టు కనుక ధనస్సు మకరం కుంభం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూడవచ్చు. సో ఈ విధమైన గ్రహగతుల ఆధారంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అండ్ చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి దశమంలో రాహు, లాభంలో శని 2 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శని వారాంతం కొంత అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం నుంచి ఈ రాశి వాళ్ళకి కొంచెం స్ట్రెస్తో స్టార్ట్ అవుతూ ఉంది. అష్టమ చంద్రదోషం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే అష్టమంలో చంద్రుడు ఉండటమే కాక ఇక్కడ గురుడు కూడా ఉచ్చ స్థితిలో 3వ స్థానంలో ఉన్నారు. కొన్ని సడన్ జర్నీస్ కావచ్చు, జర్నీస్ రీత్యా కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, కొన్నిసార్లు సిబ్లింగ్స్ రీత్యా కానీ, సర్వెంట్స్ కోవర్కర్స్ రీత్యా కానీ కొన్ని సమస్యలు, డిస్టర్బెన్సెస్ లాంటివి వీటి విషయాల్లో ఉండే ఆస్కారాలు, వీటి నుంచి సమ్ టెన్స్ అనేది వారం ప్రారంభంలో ఆది సోమవారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ భాగ్యంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి మంగళ బుధ గురువారాల్లో కొంచెం ఓవర్ స్ట్రెస్, కొంచెం ఓవర్ స్ట్రెయిన్ ఇలాంటివి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. శుక్ర శనివారంలో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో 10th హౌస్లో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. అలాగే అక్కడ రాహు కూడా ఉన్నారు. సో ఇక్కడ చూస్తే కనుక డెఫినెట్గా ఏదైతే ప్రొఫెషనల్ రీత్యా కానీ, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా కానీ, ఫారెన్ ట్రావెల్స్ రీత్యా మీరు పెట్టుకున్న డిజైర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ విశ్వ ప్రయత్నాలు చేయటం మనకు కొంచెం గమనించవచ్చు. ఎదుగుదలకి సంబంధించి బెస్ట్ ఆఫర్స్ ప్రొఫెషన్ లైఫ్లో కానీ, అదేవిధంగా ఫారెన్ ట్రావెల్కి కానీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా ఈ రాశి వాళ్ళు జనరల్గా చేసే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. దాని త్రూ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి రావడం, దాని త్రూ ఎక్కువ స్ట్రెస్ ఉండటం మనం గమనించవచ్చు. అలాగే రవి బుధ కేతువులు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. సో కాబట్టి యూ లెస్ ఫోకస్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్. ఇంటి నుంచి వస్తున్న రెస్పాన్సిబిలిటీస్ కానీ, కుటుంబ సభ్యుల యొక్క రెస్పాన్సిబిలిటీస్, ఇంటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ సమయంలో కొన్నిసార్లు అవసరమైతే లీవ్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఈ టైంలో మీ యొక్క కోవర్కర్స్, మీ సహచర ఉద్యోగుల యొక్క హెల్ప్ అనేది మీకు చాలా అవసరం. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకు ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కొంత మీ ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు మేము వెంటనే చేసేటట్టు వాళ్ళు కొంచెం మీరు మౌల్డ్ చేసుకుని ఉంచుకోవడం అనేది చాలా మంచిది. ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక అర్ధాష్టమ రవి దోషం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కనిపిస్తూ ఉంది. కుజుడు కూడా 2వ స్థానంలో ఉన్నాడు. హీట్ అండ్ హాట్ అండ్ ఫైరీ ప్లానెట్స్ రవి కుజులు ఇద్దరు కూడా ధన, అలాగే ద్వితీయ చతుర్థాలు ఉన్నారు. 2 కూడా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్లానెట్స్, హౌసెస్.
సో కాబట్టి ఇక్కడ హౌస్ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అండ్ డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ అనేది అంత కూల్గా కనిపించట్లా. సో యూ హ్యావ్ ఫేస్ సమ్ ఏంటంటే మనకున్న ఇంటి నుంచి కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మనకు కొంచెం ముందు ఇంటికి సంబంధించిన విషయాలు చూడండి అంటుంటారు కదా, అలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసే ఆస్కారాలు దాని త్రూ కూల్నెస్ అనేది కొంచెం కనిపిస్తుంది. కదా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కొంచెం కూల్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి, అది చెప్దాం అనుకున్న పాయింట్. అంటే జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. కుజుడికి చక్కగా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే, రవి కుజుడికి చేసుకుంటే ఈ వారం చాలా మంచిది. సో అలాగే రవికి కుజుడికి సంబంధించి మనం డిస్క్రిప్షన్లో ఆ మంత్రాలు అన్నీ ఉంటాయి. సో చక్కగా చూసుకుని డిస్క్రిప్షన్లో ఉన్న ప్రకారం మీరు రెమెడీ ఈ వారానికి సంబంధించి చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.